ఇండియాలో ఇంటర్నెట్ సూపర్ స్పీడ్ అందుకొనుంది. కన్ను మూసి తెరిసేలోపే కంటెంట్ కళ్ళ ముందుకొచ్చేస్తుంది. అవును, ఎంతో కాలంగా భారత్లో ఇంటర్నెట్ వినియోగదారులు వేచి చూస్తున్న స్టార్ లింక్ సేవలు వచ్చేశాయి. ఈ మేరకు తాజాగా ఎయిర్టెల్తో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. నిన్నటి వరకు జియోకి అవకాశం దక్కుతుందని అనుకోగా ఎయిర్టెల్ తర్వాత జియో కూడా అనూహ్యంగా అదే బాటలో నడిచింది. స్పేస్ ఎక్స్ తో ఎయిర్టెల్ జియోలు చేసుకున్న డీల్ తర్వాత భారత్లో ఇంటర్నెట్ పరుగులు పెట్టనుంది. అయితే ఇంతకాలం డి అంటే డి అనే జియో ఎయిర్టెల్ తో ఒప్పందం వెనుక మస్క్ ప్లాన్ ఏంటి? ఇంతకాలం గొడవ పడ్డ వారిలోనే ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఈ రోజుల్లో చాలా వ్యవహారాలకు ఇంటర్నెట్ సేవలు అత్యవసరంగా మారాయి. అర్బన్ రూరల్ తో సంబంధం లేకుండా మారుమూల గ్రామాల్లో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం, యూపీఐ పేమెంట్ల వంటి సేవలు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ స్పీడ్ లేకపోతే వచ్చే కష్టాలు చాలా మందికి తెలుసు. సిగ్నల్స్ కోసం నానా తంటాలు పడతారు జనాలు. అయితే అతి త్వరలోనే ఈ కష్టాలు గాల్లో కలిసిపోనున్నాయి. భారత్లో ఇంటర్నెట్ సూపర్ స్పీడ్ అందుకోనుంది. స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి తాజాగా భారతీయ ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకుంది. అయితే ఈ పోటీలో ఎయిర్టెల్ అధికారిక ప్రకటన తర్వాత ప్రత్యర్థి రిలయన్స్ జియో కూడా స్టార్లింక్ తో లింక్ అయినట్లు వెల్లడించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు కంపెనీలు గతంలో ఎలాన్ మస్క్ కంపెనీపై విమర్శలు గుప్పించాయి. భారత్లో స్పేస్ ఎక్స్ సేవలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ కంపెనీలే స్టార్లింక్ తో ఒప్పందాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. భారతదేశంలో రెండు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు ఉన్నాయి. ఇవి స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కాసేపు పక్కన పెడితే ఈ భాగస్వామ్యం ఆసక్తికర చర్చకు కారణమైంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ కు చెందిన భారతీయ ఎయిర్టెల్ రెండు మొదట్లో స్పేస్ ఎక్స్ భారతదేశంలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఇంటర్నెట్ సేవల్లో రోజురోజుకు పెరుగుతున్న పోటీ కారణంగా ఒకప్పుడు వాళ్ళ కంపెనీలకు ముప్పుగా భావించిన కంపెనీతోని ఇప్పుడు లింక్ పెట్టుకున్నారు. అయితే ఎయిర్టెల్, జియో యూటర్న్ ఎందుకు తీసుకున్నట్లు? నిజానికి ప్రధాని మోడీ ఇటీవల అమెరికా పర్యటనలో స్టార్లింక్ ఆపరేటర్ అయిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ తో సమావేశం తర్వాత ఈ రెండు కంపెనీలు తమ గత వాదనలు పక్కనబెట్టి యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్టెల్ కంపెనీలు రెండు ఇండియాలో ఆధిపత్యం ఉన్న అత్యంత పోటీతత్వంతో పనిచేసే కంపెనీలు. ఇలాంటి ప్రత్యక్ష పోటీ సవాలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని తీసుకురావడమే ఇప్పుడు ఆసక్తికర వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. సునీల్ మిట్టల్ కు చెందిన భారతీయ ఎయిర్టెల్ గతేడాది స్టార్లింక్ ను విమర్శించింది. అయితే ఈ కంపెనీకి చెందిన లైసెన్స్ ఫీజులు, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ ధరలకు సంబంధించిన సమస్యలపై విభేదించింది. ఆ సమయంలో టెలికాం రంగ ప్రత్యర్థులుగా ఉన్న ఎయిర్టెల్, జియోలు కలిసి స్టార్లింక్ ప్రవేశాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఈ మూడు సంస్థలు భారతదేశంలో వాణిజ్యపరంగా ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్ను పాలనాపరంగా కేటాయించి దానిని కొత్త టెలికాం బిల్లులో చేర్చాలని తీసుకున్న నిర్ణయం తర్వాత ఇది జరిగింది. 2024లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో జియో, ఎయిర్టెల్ కలిసి ఒక వాదన తీసుకొచ్చారు. దేశంలో టెలికాం కంపెనీల మాదిరిగాని ఉపగ్రహ కంపెనీలు కూడా లైసెన్స్ ఫీజులు చెల్లించాలన్నారు. అలాగే వారి టెలికాం సేవలకు ఎయిర్ వేవ్లను కొనుగోలు చేయాలన్నారు. ఈ వాదనను జియో నుండి ముఖేష్ అంబానీ వినిపించగా సునీల్ మిట్టల్ కూడా ఎయిర్టెల్ నుండి ఆ వాదనను సమర్థించారు. స్టార్లింక్ కు తమకు ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ అన్ని కంపెనీలకు సమాన స్థాయి రూల్స్ ఉండాలని సునీల్ మిట్టల్ అన్నారు. ఇక శాటిలైట్ సంస్థలను టెలికాం కంపెనీలతో సమానంగా పరిగణించాలని జియో డిమాండ్ చేసింది. అయితే ఒకానొక సందర్భంలో జియో వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ ప్రతిస్పందిస్తూ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కేటాయించడంలో వేలం వేయాలనే పాయింట్ అద్భుతమంటూ సిటైర్ కూడా వేశారు.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో సునీల్ మిట్టల్ ప్రసంగం తర్వాత స్టార్లింక్ భారతదేశంలో తన సేవలను అందించడానికి అనుమతి పొందడం చాలా ఇబ్బందికర పరిస్థితి కాదా అంటూ మస్క్ తన స్టైల్లో ఎయిర్టెల్ కు చురకలంటించారు. నిజానికి స్టార్లింక్ విషయంలో గతంలో జియో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం ప్రపంచ ధోరణులకు అనుగుణంగా పరిపాలనా పరంగా దానిని కేటాయించాలని కోరుకున్న ఎలన్ మస్క్ వాదనను సమర్థించింది. దీనికి ముందే లగ్జెంబర్గ్ కు చెందిన SES తో ఉపగ్రహ ఇంటర్నెట్ జాయింట్ వెంచర్ ను నిర్వహిస్తున్న జియో ప్లాట్ఫామ్లు కొత్త మార్గాలు తెరిచాయి. దీంతో దేశంలో వాణిజ్య ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ నుండి అనుమతులను పొందాయి. ఈ క్రమంలోని అంబానీ భారత ప్రభుత్వంతో లాబింగ్ చేశారు. దేశంలో అందరికీ సమాన నిబంధనలు కావాలని కోరారు. ఎయిర్వేవ్ వేలంలో 19 బిలియన్లు ఖర్చు చేసిన జియో టెలికాం కంపెనీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు స్టార్లింక్ కు వెళ్లిపోయే ప్రమాదముందని గ్రహించింది. అలాగే డేటా, వాయిస్ క్లయింట్లను కోల్పోవచ్చని కూడా జియో ఆందోళన చెందింది. నిజానికి అక్టోబర్ 2022 నుంచి స్టార్లింక్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అలాగే భారతదేశంలో మస్క్ బిజినెస్ ను విస్తరించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి మొదటి టెస్లా షోరూం కోసం ఒప్పందంపై సంతకం చేశారు. అయితే భారత్ వేస్తున్న 100% కంటే ఎక్కువ సుంకాలు టెస్లాపై భారాన్ని పెంచుతోంది. అందుకే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాణిజ్యం భారతదేశంలోనే ఉందని మస్క్ పదే పదే ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ టెస్లాను భారత్ తీసుకురావడానికి దారులన్నీ రెడీ అయ్యాయి. అయితే ఇప్పుడు టెస్లా వ్యవహారంతో పాటు తన బిజినెస్ ని స్టార్లింక్ తో కూడా విస్తరించే ప్లాన్ చేశారు మస్క్. నిజానికి స్టార్లింక్ జియో ఒప్పందం స్టార్లింక్ కు ప్రభుత్వ ఆమోదాలు సులభతరం చేయడంలో భాగమేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ ఇండియానే. డెలాయిట్ ప్రకారం భారతదేశ ఉపగ్రహ సేవారంగం సంవత్సరానికి 36% వృద్ధి చెంది 3030 నాటికి 1.9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇక స్టార్లింక్ తో ఉన్న ప్రయోజనం ఏంటంటే ఇది స్పేస్ ఎక్స్ కు చెందిన హై రాకెట్ ప్రయోగ ఫ్రీక్వెన్సీ నుండి ప్రయోజనం పొందుతుంది. ఇక ట్రంప్, మస్క్ మధ్య సంబంధం కారణంగా దీన్ని ఒక భౌగోళిక రాజకీయ ఎత్తుగడగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ ఇండియాని. సో ఈ బంగారు బాతుకుట్టును ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు? ఇదే సమయంలో ఎలాన్ మస్క్ లాంటి కుబేరుడి కన్ను భారతదేశంపై పడడమే పెద్ద విషయం. ఈ అవకాశాన్ని భారత్ మాత్రం ఎందుకు చేజార్చుకుంటుంది? మొత్తానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో లింకులు కుదిరాయి. అయితే స్టార్లింక్ ద్వారా భారతదేశానికి వచ్చే ప్రయోజనం ఏంటన్నదే ఇక్కడ పాయింట్. అలాగే ఇది ఇండియాలో ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ ని ఎలా మార్చనుంది అనేది సామాన్య ఇంటర్నెట్ వినియోగదారుడికి అవసరమైన అంశం. నిజానికి స్టార్లింక్ భారతదేశంలో బిజినెస్ చేయడానికి లైసెన్స్ల కోసం 2022 నుంచి ఎదురు చూసింది. అయితే జాతీయ భద్రతా సమస్యలతో పాటు పలు కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. ప్రపంచవ్యాప్తంగా 125 మార్కెట్లకు కవరేజ్ చేస్తున్నది స్టార్లింక్. భారతదేశంలో లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంది. స్టార్లింక్ చెందిన 2 డివైస్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు నడిచిన మణిపూర్లో దొరకగా మరొకటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులు అండమాన్లో స్వాధీనం చేసుకున్నారు. ఇది భద్రతా సమస్యలను లేవనెత్తింది. అయితే డేటా గోప్యత చట్టాల ప్రకారం అక్కడ దొరికిన డివైస్లు ఎవరు కొనుగోలు చేశారన్నది స్టార్లింక్ భారతదేశానికి చెప్పడానికి నిరాకరించింది. మస్క్ కూడా స్పందించారు. భారత్లో ఉపగ్రహ ఇంటర్నెట్ యాక్టివ్గా లేదని అన్నారు.
ఏది ఏమైనప్పటికీ చివరికి మస్క్ లింకును ఇండియాలో స్థాపించడానికి వేదిక రెడీ అయింది. ఇప్పుడు ఇండియాలోని 2 టాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు స్పేస్ ఎక్స్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా జియో తన స్థానాన్ని నిలుపుకుంటుంది. అలాగే గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సహా దేశవ్యాప్తంగా మరింత స్పీడున్న బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి ప్రపంచంలోని ప్రముఖ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్స్టలేషన్ ఆపరేటర్గా స్టార్లింక్ స్థానాన్ని జియో, ఎయిర్టెల్లు ఉపయోగించుకోనున్నాయి. ఈ చర్యతో ఇప్పుడు 2 కంపెనీలు రీటైల్, నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రయత్నాలను అమలు చేయనున్నారు. భారతదేశంలోని ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్లింక్ సేవలు అందించడానికి స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేయడం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఎయిర్టెల్ ప్రకటించింది. నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ కనెక్టివిటీకి ఎయిర్టెల్ తన నిబద్ధతను మరింతగా చూపిస్తుందని కూడా వెల్లడించింది. స్టార్లింక్ తో లింక్ అయిన తర్వాత ఎయిర్టెల్ మరిన్ని ఆఫర్లను తీసుకొస్తుందని, అలాగే భారతీయ మార్కెట్లో ఎయిర్టెల్ తమ వినియోగదారులకు, వ్యాపారాలకు స్పేస్ ఎక్స్ ప్రత్యక్ష ఆఫర్లను కూడా అందిస్తుందని తెలిపింది. మరోవైపు జియో స్పేస్ ఎక్స్ ఒప్పందం కొన్ని ఆర్థిక నిబంధనలకు కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. భారతీయ కంపెనీకి ఆఫర్లు లేని ప్రాంతాల్లో రిలయన్స్ స్టార్లింక్ ఉత్పత్తులను అందించడానికి సహాయపడుతుందని సమాచారం. అలాగే భారతదేశంలో స్టార్లింక్ కోసం లో కాస్ట్ ఎంట్రీ మోడల్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రిలయన్స్ జియోని నడుపుతున్న జియో ప్లాట్ఫామ్లు స్టార్లింక్ డివైస్లకు ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ మద్దతును కూడా అందిస్తాయి. జియో స్పేస్ ఎక్స్ లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉపయోగించుకోవడంలో సహకారానికి సంబంధించిన ఇతర రంగాలను కూడా జియో అంచనా వేస్తున్నట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు జియోకి కొన్ని ఆందోళనలు కూడా లేకపోలేదు. ఎలన్ మస్క్ తన ఉత్పత్తులను భారతదేశంలో స్టార్ట్ చేసిన తర్వాత టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయించి కొత్త కంపెనీకి అవకాశం వస్తుంది. ఇది అటు రిలయన్స్ కు, ఇటు ఎయిర్టెల్ కు ఆందోళన కలిగించే అంశంగా ఉంది. అయితే స్టార్లింక్ తో పంపిణీ ఒప్పందం చేసుకున్న జియో చివరికి వేగంగా అభివృద్ధి చెందుతున్న అంబానీ మార్కెట్లో స్టార్లింక్ ఉత్పత్తులను తన ప్రత్యర్థిగానే చూసే అవకాశం కూడా లేకపోలేదు. ఇది మార్కెట్లో మరింత పోటీకి కారణం అవుతుంది అనడంలో సందేహం లేదు. భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ తన రిటైల్ స్టోర్లలో స్టార్లింక్ పరికరాలను స్టోర్ చేస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వేలాది అవుట్లెట్లలో స్టార్లింక్ కు ప్రత్యక్ష పంపిణీ స్థానం లభిస్తుంది. అయితే స్టార్లింక్ తో జియో ఒప్పందం ప్రకటించిన తర్వాత ముంబైలో ఎయిర్టెల్ షేర్లు 1% వరకు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త ట్యాబ్ ను తెరిచి స్వల్పంగా ట్రేడ్ అవుతోంది. దీనితో స్టార్లింక్ తో లింక్ అయిన ఎయిర్టెల్ కు ప్రారంభంలోనే షాక్ తగిలినట్లయింది. ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్ కాంబినేషన్లు ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్లింక్ పరికరాలతో పాటు ఎయిర్టెల్ వ్యాపార వినియోగదారులకు స్టార్లింక్ సేవలు అందుతాయి. కమ్యూనిటీలు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించే అవకాశాలతో పాటు భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా సేవలందించడానికి అవకాశం దొరికింది. ఈ పరిస్థితి స్టార్లింక్ తో లింక్ అయిన ఎయిర్టెల్ నెట్వర్క్ ను విస్తరించడానికి, మెరుగుపరచడానికి ఎలా సహాయపడుతుందో, అలాగే దేశంలో ఎయిర్టెల్ గ్రౌండ్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, ఇతర సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి, దాని నుండి ప్రయోజనం పొందడానికి స్పేస్ ఎక్స్ కూడా అవకాశాలను పెంచుతోంది. ఈ మ్యూచువల్ బిజినెస్ లో భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ని తీసుకురావడానికి ఎయిర్టెల్ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. అలాగే స్టార్లింక్ ఎయిర్టెల్ ఉత్పత్తుల సూట్ ను పూర్తి చేస్తుంది. తద్వారా భారతీయ కస్టమర్లకు నమ్మకమైన సేవలు, సరసమైన ధరల్లో బ్రాడ్బ్యాండ్ ను అందిస్తోంది. నిజానికి స్టార్లింక్ లో ఎర్త్ ఆర్బిట్ అని ఒక సమూహ ఉపగ్రహాలున్నాయి. ముఖ్యంగా బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ను అందించడానికి ఈ ఉపగ్రహాలు పనిచేస్తాయి. స్పేస్ ఎక్స్ కు చెందిన ఇలాంటి ఉపగ్రహాలు ఇప్పుడు 7,000 ఉన్నాయి. ఇది సాంప్రదాయ జియో స్టేషనరీ ఉపగ్రహాలకు భిన్నంగా ఉంటుంది. అంటే అధిక ఎత్తు కక్షలో తిరిగే ఉపగ్రహాల నుండి కమ్యూనికేషన్ ఆలస్యంగా వస్తే తక్కువ కక్షలో ఉండి ఈ వేల కొద్దీ స్టార్లింక్ శాటిలైట్ల నుండి వేగంగా సమాచారం అందుతుంది. ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ ని అందిస్తుంది. డిసెంబర్ 2014 నాటికి స్టార్లింక్ సేవలు 72 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో అర్జెంటీనా, ఉరుగ్వే వంటి దేశాలు ఇటీవలి చేరాయి. ఇక డిసెంబర్ 2024 నాటికి దాదాపు 5 బిలియన్ సబ్స్క్రైబర్ బేస్ సంపాదించుకుంది స్టార్లింక్. అమెరికాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరపడిన బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్లతో ఇది పోటీ పడుతుంది. దీనివల్ల మెరుగైన గ్రామీణ కనెక్టివిటీ అందుతుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది.
ఏదేమైనా స్టార్లింక్ తో వచ్చే ప్రయోజనాలే వేరు. బిజినెస్ కు బిజినెస్, ప్రజల్లో అమెరికన్ కంపెనీకి పరపతి. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు ప్రజలకు లాభదాయకమైన అవకాశం. అందుకే పోటీదారులు కూడా పార్ట్నర్లుగా మారిపోయారు. అంటే రాజకీయాల్లోనే కాదు, బిజినెస్ లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నమాట. మరి ఈ కాంబినేషన్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.